ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సమర శంఖం పూరించింది. మంగళగిరి కేంద్ర కార్యాలయం వేదికగా ముగిసిన విస్తృత స్థాయి ఆత్మీయ సమావేశం పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు దిక్సూచిగా నిలిచింది. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్దేశించిన మార్గదర్శకాల్ని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతలకు కూలంకషంగా వివరించారు. ముఖ్యంగా కష్టకాలంలో పార్టీ జెండాని భుజాన మోసి గత ఎన్నికల్లో ఓటమి పాలైన వెనక్కి తగ్గని పాత కాపులకు ఈ స్థానిక పోరులో పెద్దపీట వేయాలని నిర్ణయించడం క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. 14 మంది సభ్యుల ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక, కూటమి పక్షాలతో సీట్ల సర్దుబాటుపై స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ పీఠాల వరకు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన అడుగులు వేస్తోంది. అయితే మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూనే తమ బలాన్ని నిరూపించుకునేలా సీట్ల పంపకాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు స్థానిక సమరంలో కూటమి ఐక్యతను చాటుతూనే జనసేనకు ఏ మేరకు విజయాల్ని అందిస్తాయో వేచి చూడాలి. జనసేన ఆత్మీయ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, జనసేన ఆత్మీయ సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. సో సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు? సింధు, మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం అనేది కొనసాగుతుంది. ప్రధానంగా ఈ సమావేశానికి పార్టీ ముఖ్య నేతలంతా కూడా, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమానికైతే హాజరయ్యారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే 2019, 2021 ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆత్మీయ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే పట్టు కండువా కప్పి వాళ్ళకి ఒక బొకే ఇచ్చి వాళ్ళనైతే ఘనంగా సన్మానం చేయటం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సమావేశంలో ప్రధానంగా త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు అనేది జరగబోతున్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహాలతో జనసేన పార్టీ ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే పార్టీ ఇప్పుడు కూటమిలో భాగంగా ఉంది. కూటమిలో అధికారం రావడానికి ప్రధాన పార్టీ జనసేన పార్టీ అనే చెప్పాలి. సో ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల ఫార్ములా ఏదైతే ఉందో ఆ ఫార్ములా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తించబోదు. మాకు తగినన్ని సీట్లు రావాలి. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ ఎక్కడెక్కడైతే బలంగా ఉందో అక్కడ మాత్రం జనసేన పార్టీ పోటీ చేసే యోచనలో మాత్రం మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పార్టీ కోసం ఎంతో మంది కష్టపడ్డారు. కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి ఇటు జనసైనికులు కానీ ఇటు వీర మహిళలు కానీ ఎదురొడ్డి నిలబడి ఎంతో పోరాటం చేసి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా పదవులు ఆశిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా నిరాశలో ఉన్నారు. కూటమిలో మనం భాగమయ్యాము, అధికారంలో ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న పనులు కూడా తమకు జరగటం లేదనేటటువంటి ఆవేదనలో జన సైనికులంతా కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. సో ఈ నేపథ్యంలో ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఈసారి గౌరవప్రదమైనటువంటి వాటా కోటా రెండు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండాలని చెప్పైతే జనసేన పార్టీ భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 14 మందితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది, కోఆర్డినేషన్ కమిటీ. ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ విధంగా వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఇటు గ్రామ స్థాయి నుంచి ఇటు మున్సిపల్ పీఠం వరకు దక్కించుకునే విధంగా, ఇటు ఎట్లా ఉమ్మడి పొత్తులో ఉన్నారు కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా కూటమిని భాగస్వామ్యం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ వీలైనటువంటి ఎక్కువ సీట్లను వీళ్ళు సొంతం చేసుకుని పోటీ చేసిన ప్రతి స్థానంలో కూడా గెలుపు ధ్యేయంగా జనసేన పార్టీ అయితే ముందుకు వెళుతూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఈ సమావేశంలో కూలంకషంగా నాదెండ్ల మనోహర్, మంత్రి నాదెండ్ల మనోహర్ కేడర్కి అయితే దిశానిర్దేశం చేశారు. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.